అందరికీ ప్రైజ్ ద లార్డ్. మీరెప్పుడైనా ఒక జంతువు మనిషిలా మాట్లాడితే ఎలా ఉంటుందో ఊహించారా? ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కానీ బైబిల్లో నిజంగానే మాట్లాడిన జంతువులున్నాయి. అవును, మీరు సరిగ్గా విన్నారు. దేవుడు తన సందేశాన్ని చెప్పడానికి జంతువులు ఉపయోగించిన సందర్భాలున్నాయి. ఒక గాడిద ఒక ప్రవక్త ప్రాణాన్ని కాపాడింది. కాకులు దేవుని మనిషికి ఆహారం తెచ్చాయి. ఒక పెద్ద చేప ఒక మనిషిని మింగి తిరిగి బయటికి వదిలింది. ఇవి కేవలం కథలు కాదు, ఇవి దేవుని శక్తి, ఆయన యోచనలు మరియు మనుషులకిచ్చే హెచ్చరికల గురించి చెప్పే అద్భుతమైన సంఘటనలు. ఈ జంతువులు సాధారణమైనవే, కానీ దేవుడు వాటిని అసాధారణంగా ఉపయోగించాడు. ఎందుకంటే దేవునికి అసాధ్యం అనేది లేదు. ఆయన ఎవరికైనా ఏదైనా తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఉపయోగించగలడు. దేవుడు ఎలా చిన్న గొంతుల ద్వారానైనా గొప్ప సత్యాలను మాట్లాడుతాడో చూద్దాం. ఈ కథలు వినడానికి ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు? కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ.